లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్ను చుండుగాక సకల లోకము. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్ను చుండుగాక సకల లోకము. క్షేమముగను విమలముగను జన్ను మీరగబరలోక ధాముడవై వెలయునట్టి ధన్య సౌజన్య మాన్య. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్ను చుండుగాక సకల లోకము. రాజ్యంబు రానిమ్ము నీదు చిత్తము నేటుగా పరలోకమందునా. నీ రాజ్యంబు రానిమ్ము నీదు చిత్తము నేటుగా పరలోకమందునా. నేరితిగను చేయబడును ఈ భూలోకమందునట్టి దారి పొందజే
సత్యవర్తి ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. నేటి ఆహారంబు మాకు గరుణ చేసి నేటికిచ్చి సూటి పరచుమి. నేటి ఆహారంబు మాకు గరుణ చేసి నేటికిచ్చి సూటి పరచుమి. మేటి మా విరోధి జనుల మేమెటుల క్షమింతు మటుల మాటికి నిక్షమింపనీవే మాకు వేరే లేరు సుమ్ము ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినం, నూతన మాసం ఆశీర్వాదకరంగా ఆనందకరంగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక అనుదిన ధ్యాన కూడికకు మరొకసారి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మే మాసంలో మండుచున్న వేసవిలో కూడా దేవుడు తన ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఆయా దైవిక సంబంధమైన కార్యక్రమాల్లో మనలందరినీ వినియోగించుకొని క్షేమకర అనుభవాల మధ్య ఆయన మరొక నూతన మాసంలో ప్రవేశింపచేశాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు, మనతో ఉన్న దేవుడు ఈ జూన్ మాసంలో కూడా తన కృపను ఇదే రీతిగా కొనసాగించాలని, ఇదే రీతిగా ప్రతిదినము కూడా దేవుని వాక్యం చేత మనము దినమును ప్రారంభించాలని కోరుకుంటూ రండి అందరం కలిసి ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. 15 అధ్యాయాలు ముగించాం, 16వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. దేవుడు తన కృపను బట్టి తన మాటలు మనకు విశుద్ధపరచును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ఒక్కొక్క కీర్తన అందులోని ధ్యానాంశములను మా వ్యక్తిగత జీవితానికి, నేటి ఆధ్యాత్మిక జీవిత ప్రయాణానికి అవసరమైన రీతిగా అనుకూలపరిచి మాతో మాట్లాడుతున్నది మీరు కనుక స్తుతులు చెల్లిస్తూ, మరొక కీర్తనలో మరొక మాసంలో మేము ప్రవేశిస్తుండగా ప్రభా మీరే మాకు మీ లేఖన సారాంశాన్ని విశదపరచమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 15 కీర్తనలు ముగించాం. 16వ కీర్తనలోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఈ 16వ కీర్తన కూడా దావీదు వ్రాసిన కీర్తనే. ఈ కీర్తన కూడా నిర్దిష్టమైన ఒక సమయం, ఒక సందర్భం అనేది మనము ఎన్నిక చేయడం చాలా కష్టం. అనగా దావీదు జీవితంలో దేవుని చేత ఎన్నిక చేయబడిన తదుపరి అనేక రకములైన శ్రమ అనుభవించకుండా ఆయన ప్రయాణం చేశాడు. కాబట్టి ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిగతుల మధ్య తాను వ్రాశాడు అని చెప్పడానికి ఈ కీర్తనలో మనకి ఎటువంటి ఆధారాలు కనిపించవు. కానీ లోతుగా విశ్లేషిస్తే ఇందులోని అంశముల నేపథ్యంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు.
ఒకటి, దావీదు దేవుని చేత ఏర్పరచబడ్డాడు కనుక దేవుని చేత నియమించబడిన వారి జీవితంలో శ్రమలు ఏ రీతిగా ఉంటాయో ఆ శ్రమల్లో దేవుని యొక్క కాపరత్వము ఎలా ఉంటుందో ఆ వాస్తవాన్ని దావీదు తన వ్యక్తిగత జీవిత సాక్ష్యం ద్వారా మనకు తెలియచేస్తూ అదే సమయంలో ప్రవచనాత్మకంగా దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా జన్మించి ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారికి పొందబోయే ఆ శ్రమ అనుభవం గురించి మరి కొన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. సో కాబట్టి ఇది కేవలము దావీదు గురించి మాత్రమే కాదు, దావీదు జీవిత సాక్ష్యం మాత్రమే కాదు, దావీదు కుమారుడైన దేవుని కుమారుడు యొక్క సాక్ష్యము లేకపోతే ప్రవచనాత్మకంగా తనకు జరగబోయే వివిధ అనుభవాల గురించి ప్రవచనాత్మకంగా దావీదు రాశాడని కూడా భావించే అవకాశాలు ఉన్నాయి. సో ముందుగా టైటిల్ విషయం గమనిస్తే మరి తెలుగు భాషలో దావీదు రసిక కావ్యము అని ఉంది. మరి దాని భావము అనగా తర్జుమా చేసిన వారి యొక్క భావము ఏమైందో మనకు తెలియదు, కానీ హీబ్రూ భాషలో మిచ్టెమ్ అనే మాట MICHTEM మిచ్టెమ్ అనే భాష, దాన్ని ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయలేకపోయారు. సో మీకు తెలుసు, కొన్ని బైబిల్లోని కొన్ని పదాలు ట్రాన్స్లేట్ చేసినప్పుడు భావం పోతుందని లేకపోతే భావము సరిగా వ్యక్తపరచలేమని ట్రాన్స్లేట్ చేయకుండా ట్రాన్స్లిటరేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిస్మం ఉంది, ఇంగ్లీష్లో బ్యాప్టిజం అంటారు, గ్రీక్ భాషలో బ్యాప్టిజో అంటారు. సో గ్రీక్ భాషలోని బ్యాప్టిజో అనే పదాన్ని బ్యాప్టిజం అని ఇంగ్లీష్లో, బాప్తిస్మం అని తెలుగులో ట్రాన్స్లిటరేట్ చేశారు. ఎందుకంటే బాప్తిస్మం అనేది తెలుగు పదం కాదు, తెలుగులో లిటరల్ ట్రాన్స్లేట్ చేస్తే ముంచడం అని వస్తుంది. కాబట్టి కొన్ని పదాలు ట్రాన్స్లేట్ చేయకుండా ట్రాన్స్లిటరేట్ చేసి ఆ భావము ఏమాత్రము ఆ పదములోని భావము కోల్పోకుండా ట్రాన్స్లిటరేట్ చేశారు. ఆ రీతిగానే మిస్టెమ్ అనే ఈ పదం కూడా వారు ఆ టైటిల్ కింద అలాగే ఉంచారు, దాన్ని తర్జుమా చేయలేదు. తెలుగులో మరి ఎలా వచ్చిందో ఈ రసిక కావ్యం అనే భావము మరి ఆనాటి తర్జుమా చేసిన పండితులకు వారికి తెలుసు. కానీ ఈ మిస్టెమ్ అనే ఈ మాటను కొన్ని లోతుగా విశ్లేషిస్తే మర్మము అనే పదము, మర్మం, మిస్టరీ. సో ఈ పదాన్ని ఎక్కువ మంది అంగీకరించారు, ఎందుకంటే ఇందులో పొందుపరచబడ్డ మర్మాత్మకమైన విషయాలు అనగా నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు, నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, ఇవన్నీ కూడా మరి ఆనాటి దావీదుకు కానీ దావీదు కాలములోని ఆనాటి ప్రజలకు కానీ ఇవి మర్మములు, వారికి ఎరుకపరచబడ్డవి కాదు. దే వర్ మిస్టరీస్ టు దెమ్, బట్ టు us it is revealed. దేవుని వాక్యంలో చాలా చాలా విషయాలు మర్మాత్మకంగా ఉన్న విషయాలు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో దేవుడు ఆయా అవసరం బట్టి ఆ మర్మములను ఆయన బయలుపరిచాడు. కొత్త నిబంధనలో చాలా పౌలు భక్తుని రచనలో చాలా వరకు ఈ మర్మము గొప్పది అంటాడు. వివాహం విషయంలోనే వివాహం అనే ఆ వ్యవస్థే ఒక మర్మాత్మకమైనది అంటాడు. కాగా పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, ఈ మర్మము గొప్పది అంటాడు. సో there were so many mysteries revealed from time to time depending upon the need of the hour. ఆ సమయానికి అవసరమైన రీతిగా ఆ మర్మములు బయలుపరచబడ్డాయి అని భావించడానికి అవకాశం ఉంది. సో అందుకనే కొంతమంది భక్తులు ఏం చేశారంటే దిస్ ఈజ్ ఎ గోల్డెన్ సామ్ అండి, ప్రెషియస్ జ్యువెల్ లాంటిది. కాబట్టి సామ్స్ అన్నిట్లో ఇట్ ఈస్ ఎ గోల్డెన్ సామ్ అనే విలువైన కావ్యము, విలువైన కీర్తన అని కూడా చాలామంది భక్తులు భావించారు. ఎందుకంటే
ఇందులో లోతైన ఆధ్యాత్మిక ఆధరితిగా సిద్ధాంతిక మర్మములు కలవని రచయిత కానీ ఆయన కాలములో ఉన్న వారెవరూ గ్రహించని గూఢార్థమైన ప్రవచన కావ్యమని చాలామంది యొక్క భావన కాబట్టి దీన్ని బంగారు కావ్యముగా విలువైన మర్మాత్మక గీతముగా మరి భావించారు. ఆదిమ సంఘ పితరులైనటువంటి జెరోమ్ కానీ యూసిబియస్ కానీ అగస్టిన్ లాంటి వారు కూడా ఇది ఒక మర్మం అంటూ యేసుక్రీస్తు వారు గెత్సెమనెలో పడిన ఆ అనుభవానికి సరిపోల్చదగినదని ఆదిమ సంఘ పండితులు కొంతమంది భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం పండితులు మాత్రమే కాదు, కొత్త నిబంధన ప్రథమ అపోస్తలులు కూడా వారి సువార్త ప్రకటనలో వారు సువార్తను ప్రకటించే సమయంలో మరి దావీదు వ్రాసిన ఈ కీర్తనలోని కొన్ని మాటలు మరి ఆయా వేదికల మీద యేసుక్రీస్తును పరిచయం చేయడానికి ఇవి యేసుక్రీస్తునికి సంబంధించినవే అంటూ వారు ప్రసంగించడం జరిగింది. అనగా యూదుల మధ్య ఉన్నప్పుడు ఆ యూదుల పితరులలో చాలా శ్రేష్టమైన వాడు దావీదు కాబట్టి అబ్రహాం, మోషే, దావీదు లాంటి అటువంటి వారు కూడా మీరు సిలువ వేసిన క్రీస్తు గురించి వ్రాశారు. దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వడు అంటూ దావీదే ఆనాడే చెప్పాడు అంటూ ఆ దావీదు ఈ కీర్తనలో పొందుపరచబడిన కొన్ని అంశాలు మరి పేతురు కానీ పౌలు కానీ వినియోగించారు. ఒకసారి అవి కూడా చూద్దాం ఈ పరిచయ వాక్య భాగంలో. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం గురించి అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. సో ఆయన పునరుద్ధారాన్ని వారు నమ్మని అనుభవాల మధ్య వారు పేతురు ఏం చేశారంటే దావీదును తీసుకొచ్చి దావీదు రచించిన రచనను తీసుకొచ్చి ఆయన ఇక్కడ 27వ వచనం చూడండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇదే మాట మనకు 16వ కీర్తనలో చూడండి, 10-11 వచనాల్లో. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వు, జీవ మార్గము నీవు నాకు తెలిపెదవు. ఇదే సేమ్ వర్డ్ ఇక్కడ తెలియచేస్తూ మరి నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసం నింపిదామంటూ, సహోదరులారా మూల పురుషుడకు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిన, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండను కనుక అతని గర్భఫలం నుంచి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టని చెప్పాను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళుపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధారమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేమందరం సాక్షి. అనగా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో నీ సంతానానికి శాశ్వతంగా సింహాసనం ఇస్తాను, నీ సంతానాన్ని విడిచిపెట్టనని చెప్పాడు. కాబట్టి ఆ నేపథ్యంలో సో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును దావీదు కుమారుడుగా పంపించి ఈ లోకంలో పంపించాడు. మరి దావీదు ఆ విషయాన్ని తెలుసుకుని తన వంశంలోంచి తన గర్భములోంచి జన్మించే పరిశుద్ధుడు జన్మిస్తాడని, ఆయన విడిచిపెట్టడని, పాతాళంలో విడిచిపెట్టబడడని, అతను కుళ్ళు పట్టనీయడని దావీదు ముందుగా తెలుసుకుని యేసుక్రీస్తు గురించి చెప్పాడు అంటూ పేతురు అక్కడ ఆ పెద్దలకు తెలియచేయడం జరుగుతుంది. ఇదే విషయాన్ని పౌలు కూడా అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 34 చూద్దాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లోంచి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అవి
నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తనందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయనని నీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులకు చేర్చబడి కుళ్ళిపోయిన, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళి పట్టలేదు. దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. సో ఈ రీతిగా దావీదు వ్రాసిన ఈ కీర్తనలోని ఈ భావాన్ని ఆనాడు పేతురు కానీ పౌలు కానీ, మరి ఆనాటి యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన ఆ జనాంగాన్ని ఉద్దేశించి వారికి తెలియచేస్తూ, దావీదు చనిపోయాడు అండి, దావీదు సమాధి మన మధ్యలో ఉంది. కాబట్టి దావీదు ఈ మాటలు పలికింది తన గురించి కాదు, తన గర్భములోంచి జన్మించబోయే దేవుని కుమారుడు గురించి. అందుకే ఆయన కుళ్ళిపోలేదు, లేపబడ్డాడు అంటూ పునరుద్ధానాన్ని ప్రశ్నించిన వారికి జవాబుగా ఈ వాక్య భాగాన్ని వారు ఎన్నుకోవడం జరిగింది. సో కాబట్టి ఆ టైటిల్ మిస్టరీ, మర్మము అని ఎందుకు చెప్పబడిందంటే దావీదునకు ఇది మర్మమే, దావీదు కాలంలోని ప్రజలకు మర్మమే. పాత నిబంధనలో ఆ పాత నిబంధన యావత్తు కూడా ఇది మర్మముగానే ఉండింది. ఆఖరికి యేసుప్రభువు వారు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా ఇది మర్మమే. ద మిస్టరీ రివీల్డ్ ఓన్లీ వెన్ జీసస్ ద సన్ ఆఫ్ డేవిడ్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. అప్పుడు ఈ మర్మాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ విషయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి దావీదు ఆనాడే ప్రవచించాడంటూ ఆ మర్మం గురించి వారు జ్ఞాపకం చేసుకున్నారు. సో దైవిక మర్మములు దేవుడు ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో, ఆయా కాంటెక్స్ట్లో ఆ మర్మాలు రివీల్ చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతకాలం క్రితం దావీదు పలికిన పలుకులు ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని తరాల తర్వాత దేవుని కుమారుడు యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా జన్మించి ఆ ప్రవచనాన్ని ఇక్కడ రుజువు చేశాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. ఇంకా మనం ఆ వచనాల్లోకి వెళ్ళలేదు, కానీ ఈ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ది Psalm 16 స్పీక్స్ అబౌట్ ద రిజరెక్షన్, ద ఫెయిత్ ఓవర్ ద రిజరెక్షన్. విశ్వాసుల పునరుద్ధానముల గురించిన ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇది ఈనాడు మాత్రమే కదా, ఆనాడే దావీదు చెలవిచ్చాడు అంటూ ప్రథమ క్రైస్తవ అపోస్తలులు ప్రకటించిన ఆ అంశం నేటి మన విశ్వాసానికి అది ఆధారంగా ఉంటుంది. మన విశ్వాసంలో స్థిరపడటానికి ఈ వాక్య భాగము, ఈ మర్మము మనకు ప్రత్యక్షపరచబడింది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో, ఆయా మర్మములు మాకు విశదపరుస్తున్నారు. ఇవి ఆనాడు పలికిన వారికి మర్మములు, కానీ ఈనాడు మా జీవితంలో అవి ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ సత్యాన్ని మేము అర్థం చేసుకున్నప్పుడు ఆ సంతోషాన్ని, సంబరాన్ని ప్రభ మాటలతో వ్యక్తపరచలేదు. ఎంతటి అదృష్టం కృప. ఆనాడు దావీదు ఆ మాటలు పలికినప్పుడు అతనికి కానీ అతని చుట్టూ ఉన్న వారికి కానీ అది మర్మము, కానీ ఈనాడు మాకు ఆ మాటలు శ్రేష్టమైన విశ్వాసాన్ని పెంపొందింపచేసే భావాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కీర్తన మేము ధ్యానం చేస్తుండగా అందులోని అంశాలు ఒక్కొక్కటిగా మేము నెమరు వేసుకుంటాం. మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదాతో వేడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.